ప్రజ్ఞానం బ్రహ్మ అనగా అత్యుత్తమమైన జ్ఞానము, అంటే మానవులకు ముక్తిని ప్రసాదించు జ్ఞానము. 7 అక్టోబర్ 2023. డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ జి శంకర్. మేము ధ్యానం బోధించడం లేదు, బదులుగా ఉపచేతన మనస్సుకు శక్తినిచ్చే ధృవీకరణ శాస్త్రాన్ని బోధిస్తున్నాము. జ్ఞానము అంటే ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకోవడము విజ్ఞానము అనబడుతుంది. మానవులు వాళ్ళ జీవన విధానములో ఈ విజ్ఞానమును ఆచరించడం వలన వాళ్లకు ఒక అనుభవం పొందుతారు. విజ్ఞానం ఆచరించి పొందిన అనుభవమే జ్ఞానము. జ్ఞానము పొందడానికి పాఠశాలకు మరియు కళాశాలకు వెళ్ళవలసిన అవసరము లేదు, ఎందుకంటే ఇది జీవన విధానములో పొందిన అనుభవం కావున తెలుసుకోగలరు. జ్ఞానము ఉదాహరణ. మానవులు తెలిసి కానీ తెలియకుండా కానీ అనారోగ్యమును పదే పదే మాటలాడడం వలన అనారోగ్యము ఆకర్షించి అనారోగ్యము పొందుతారు. అప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను అనేటువంటి విజ్ఞాన పదాలను వాళ్ళు పదే పదే మాట్లాడడం వలన నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని నోటి ద్వారా ఉచ్చరించడం వలన ఆరోగ్య స్థితిని పొందడం సాధ్యపడుతుంది. దయచేసి గమనించండి. జ్ఞానము వాటి రకములు. 1. భౌతికపరమైన పదార్థాలు, వస్తువులకు సంబంధించిన జ్ఞానము. 2. శరీర స్థితిని చక్కపెట్టునటువంటి జ్ఞానము. 3. మనసును సరి అయిన స్థితిలో ఉంచడానికి కావలసిన జ్ఞానము. బుద్ధి లేక తెలివిని ఉపయోగించగలిగేటువంటి జ్ఞానము. 5. ఆత్మ లేక చైతన్యముతో ఉండడానికి కావలసిన జ్ఞానము. ఈ 5టిలోనూ 5వది చైతన్యమునకు సంబంధించిన జ్ఞానం. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మానవులకు ముక్తిని ప్రసాదించే జ్ఞానము. గమనించండి. 1. భౌతికపరమైన విషయాలను తెలుసుకోవలసిన జ్ఞానము. భౌతిక జీవితంలో మనకు ఎన్నో వస్తువులు, పదార్థములు కావలసి ఉంటుంది. ఉదాహరణకు మొబైల్, ల్యాప్టాప్, ఖర్జూరం మొదలైనవి. భౌతికపరమైన వాటికన్నిటికీ డబ్బు అనేటువంటి శక్తితోనే సాధ్యపడుతుంది. ఏ ఇతర విధమైన పరిస్థితి కారణంగా సాధ్యపడదు. మొబైల్ మరియు ల్యాప్టాప్ గురించిన విజ్ఞానము ఇంటర్నెట్లో తెలుసుకోవచ్చు. మొబైల్ మ్యూట్కు సంబంధించిన విజ్ఞానము మీకు తెలియడానికి ఫోటో చూసి తెలుసుకోగలరు. మీరు గూగుల్ మీట్ హాజరైనప్పుడు
గూగుల్ మీట్ యొక్క స్క్రీన్ను ఒకసారి తాకండి. మీకు 4 బటన్లు వస్తాయి. మీరు మ్యూట్ బటన్ను మాత్రమే ప్రెస్ చేయాలి. మ్యూట్ బటన్ నొక్కడం ద్వారా మీరు స్పష్టంగా వినవచ్చు. అనాలోచితంగా మీరు మ్యూట్ చేయకుంటే మీ చుట్టూ ఉన్న అన్ని శబ్దాలు వినపడతాయి మరియు మీరు అలజడి సృష్టించుకుంటారు. 2. శరీర స్థితిని చక్కబెట్టినటువంటి జ్ఞానము. మన భూమిపై 7.5 బిలియన్ ప్రజలు నివసిస్తున్నారు. వారందరూ మార్చ్ 25, 2020 నాటికి కరోనా ప్రబల వ్యాప్తి చెందిందని, అది మనుషుల జీవనానికి హాని కలిగిస్తుందని ప్రచారంతో మానవులందరూ కేవలం ఇంటికి పరిమితమయ్యారు. వారు ఇంట్లో ఉండడం వల్ల ఇంటర్నెట్ సహాయంతో కరోనా గురించి అనేక సమాచారాలను తెలుసుకొని ఇతరులకు తెలుపడం వల్ల అలా తెలియకుండా వాటిని పదే మాట్లాడి చాలామంది ప్రజలు కరోనా సమస్యకు భయంతో ఎంతో మంది మరణాన్ని పొందారు. దీనికి కారణం వారు తెలియని జ్ఞానం, అంటే కరోనా గురించి విషయాలు సరైన విధంగా తెలుసుకోకుండా సరికాని జ్ఞానం వ్యాప్తి చెందుతుంది. గాలికి అనేటువంటి అనవసర కరోనాను ఆకర్షించారు. జ్ఞానవంతులు అంటే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని చెప్పగలవారు. వారు ఆనందంగా జీవిస్తున్నారు. కారణం వారికి తెలుసు, వాళ్ళకి ఆరోగ్యం, ఆనందం కావాలని. అంతే. 3. మనసును సరైన స్థితిలో ఉంచడానికి కావలసిన జ్ఞానము. మనసు సరి అయిన స్థితి అనగా అత్యున్నతమైన మానసిక ప్రశాంతతను కలిగి ఉండటం. మనము ఎప్పుడైతే అత్యున్నతమైన మానసిక ప్రశాంతతతో ఉన్నప్పుడు మనము సంపూర్ణ ఆరోగ్యముతో ఉండగలము. అందువలన మానసిక ప్రశాంతత అనేది మానవుడికి అత్యుత్తమమైన సహజ లక్షణము. తెలుసుకోగలరు. ఆలోచనలు మనసులో శక్తిని తీసుకొని ఉద్భవిస్తాయి. శక్తిహీనముతో ఆలోచనలు అస్పష్టముగా ఉంటాయి. ఈ అస్పష్టముగా ఉన్న ఒక్క ఆలోచనతో మీలో అలజడిగా రూపాంతరం చెంది మీ మనసును అశాంతికి గురి చేస్తాయి. అనగా మీ మనసు ప్రశాంతతను భంగపరుస్తాయి. ఈ విధంగా అస్పష్టంగా ఉన్న 2 ఆలోచనలతో తీవ్రమైన అలజడికి గురవుతారు మరియు మనశ్శాంతిని కోల్పోతారు. గమనించండి. ఈ విధంగా అస్పష్టముగా ఉన్న 100 ఆలోచనలతో తీవ్రమైన అలజడికి గురవుతారు మరియు మనశ్శాంతిని కోల్పోతారు మరియు ఏ పని చేయలేరు. గమనించండి. మీరు ఈ క్షణములో మీరు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉన్నట్లయితే మీరు కోరకనే
మనశ్శాంతిని పొందుతారు. ప్రశాంతముగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. అనవసరముగా మాటలాడితే మీ ప్రశాంతతను కోల్పోతారు. మీ అస్పష్టత ఆలోచన వలన కూడా మీ ప్రశాంతతను కోల్పోతారు. భావోద్వేగాలను ప్రదర్శిస్తే మీరు మీ మనశ్శాంతిని కోల్పోతారు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యలలో తలదూర్చకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం మరియు పచ్చిమిర్చి వంటి ఆహారాలు మనస్సును ప్రతికూల ఆలోచనలు మరియు భావోద్వేగాలకు గురి చేస్తాయి. దీని ఫలితముగా అనారోగ్యం, విచారం మరియు మీరు ఎప్పటికీ స్పృహతో ఉండలేరు. దయచేసి 30 రోజుల పాటు ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం మరియు పచ్చిమిర్చి లేకుండా శాకాహారము తీసుకోండి. మీరు సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. మీరు శక్తిహీనతతో ఉన్నప్పుడు మీరు అనుమానాన్ని కలిగి ఉంటారు. ఆలోచనలు అనుమానంతో ఉన్నప్పుడు అస్పష్టముగా ఉంటాయి. మీ వాస్తవము మీ అనుమాన స్థితిని ప్రదర్శిస్తాయి. కావున మీరు శక్తిని పొందాలి. మీరు శక్తిని కలిగి ఉన్నప్పుడు మీరు నమ్మకముతో ఉండగలరు. నమ్మకం ఉన్న ప్రతి ఆలోచన వలన మీరు మీ వాస్తవం 100% నమ్మకంతోనే ఉంటుంది గమనించగలరు. మీరు మీ ఆలోచనలో ఏ నమ్మకమును కలిగి ఉంటారో మీ వాస్తవంలో కూడా మీ నమ్మకము ఎంత ఉన్నది అలాంటి వాస్తవమును పొందుతారు. మీరు మీ ఆలోచనలో ఏ అనుమానం కలిగి ఉంటారో మీ అనుమానం ఎంత ఉన్నదో అలాంటి వాస్తవమును పొందుతారు. మీరు తెలుసుకోవాలి. మానవులు మనశ్శాంతి కలిగి ఉన్నప్పుడు అత్యున్నతమైన శక్తిని కలిగి ఉంటారు. అప్పుడు మానవులు అన్ని విశ్వకార్యములు చేయగలరు. దాని అర్థం అన్ని పనులను ప్రేమతోనే చెయ్యాలి. అన్ని పనులు ప్రేమతోనే చేయడం అనగా నేను చేస్తున్నాను అనేటువంటి భావము అక్కడ ఉండదు. అంతేకాకుండా ఈ పని చేయడం వలన ఏమీ ఆశించకుండా పని చేయడం అంతే. ఇప్పుడు ఈ పని చేయడంలో నేను చేస్తున్నాను అని భావం ఉన్నప్పుడు అది కర్మకు గురి అవుతుంది. ఆ కర్మ మీకు జన్మ తీసుకోవడానికి కారణం అవుతుంది. అలాగే మీరు ఆశిస్తూ పని చేసినప్పుడు మీరు చేసేది పని కాదు, వ్యాపారం అవుతుంది. అలాగే మీరు ఈ అత్యున్నతమైన ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది మీరు ఇతరులకు ఇచ్చినప్పుడు విన్నవారు కృతజ్ఞతగా
మీకు ఉపయోగపడే పైకము ఇచ్చినప్పుడు వారికి ఆ జ్ఞానము అర్థమై ఆచరణ చేయగల శక్తి కూడా కలిగి ఉంటారు. మనసులో ఆలోచనలు శక్తితోనే జనితం అవుతాయి. ఆలోచన మనసులోని భావము లేక భావోద్వేగముతో కలిసినప్పుడు మనము ఏమి ఆలోచించామో మనకు తెలుస్తోంది. అప్పుడు మనము ఆ భావమును వ్యక్తపరచడానికి మన తెలుగు భాషలో ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడానికి సాధ్యపడుతుంది. గమనించండి. మనసులో ఆలోచన జనితమైనప్పుడు ఆలోచన విద్యుదయస్కాంత శక్తి కలిగి ఉంటుంది. ఈ విద్యుదయస్కాంత శక్తికి కారణం విద్యుత్ శక్తి ప్రవాహమే తెలుసుకోగలరు. విద్యుత్ శక్తి ప్రవాహం వలన ఆలోచనకు విద్యుదయస్కాంత శక్తి కలుగుతుంది. ఒక ఆలోచనకు కావలసిన శక్తి ఉన్నప్పుడు సాధ్యపడుతుంది. ఈ ఆలోచనకు 1 యూనిట్ విద్యుత్ శక్తి ప్రవాహము కలిగి ఉంటుంది. ఈ 1 యూనిట్ విద్యుత్ శక్తి ప్రవాహము వలన ఈ ఆలోచన మనస్సులో 1 యూనిట్ విద్యుదయస్కాంత శక్తి కలిగి ఉంటుంది. 4 బుద్ధి లేక తెలివిని ఉపయోగించగలిగేటువంటి జ్ఞానము. హృదయములో ఉన్న సమాచారం మన జన్మ తీసుకున్న తరువాత మనం చేయవలసిన పనులను మాత్రమే హృదయము కలిగి ఉంటుంది. మనము చేయవలసిన పనులకు కావలసిన శక్తి కూడా ఉంటుంది. ఆత్మ ప్రబోధము లేక ఆత్మ సందేశం ఏ సమయంలో వచ్చింది, అది చేయడానికి కావలసిన శక్తిని కూడా కలిగి ఉంటుంది. ఆత్మ ప్రబోధము లేక ఆత్మ సందేశము వెంటనే మనలను కార్యాచరణతో ఆ పనిని పూర్తి కావించి మనశ్శాంతిని పొందేలా చేస్తుంది. మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక ఆలోచనకు 1 యూనిట్ విద్యుత్ ప్రవాహము ఏర్పడుతుంది. ఈ ఆలోచనలోని భావము వలన అది హృదయంలో 100 రెట్ల యూనిట్ విద్యుత్ శక్తి ప్రవాహంగా మార్చగలదు. హృదయము భావోద్వేగాలు హృదయములో ఉండవు. దయచేసి గమనించగలవు. 100 రెట్ల విద్యుత్ శక్తి ప్రవాహంతో హృదయం 5000 రెట్ల విద్యుదయస్కాంత తరంగాల రూపంలో శక్తి హృదయము నుండి బాహ్యమునకు విస్తరించగలదు. శక్తి లేక చైతన్యము అని తెలుసుకోగలుగుతారు వారి శక్తి వారి భావము ప్రభావము వలన హృదయము నుండి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విశ్వమంతా వ్యాపించగల శక్తి కలిగి ఉంటుంది. దయచేసి గమనించగలరు. ఎప్పుడైతే మనసులో ఆలోచన మనల్ని 1 మనము ప్రేమించుకోవడం, 2 ఇతరులను అభినందించడం, 3 ఇతరులకు ధన్యవాదాలు తెలుపడం, లేక 4 ఇతరులకు కృతజ్ఞతను తెలుపడం, 5 సృష్టిని ఆస్వాదించడము, ఇలాంటి భావము కలిగినప్పుడు మనసు హృదయము అనుసంధానముతో విశ్వము నుండి విశ్వశక్తి
మన బ్రహ్మరంధ్రము ద్వారా మన శరీరంలోకి ప్రవహిస్తుంది. ఈ అత్యున్నతమైన సత్యాన్ని మనకు తెలియజేసిన ఆర్ట్మ్యాథ్ వారికి మనము అందరూ కలిసి విశ్వమునకు అత్యున్నతమైన ప్రేమతో ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియచేస్తాము. మీ వైబ్రేషను పెంచాలి అంటే దాని అర్థం మీరు ఇతరులను అభినందించడమని, ధన్యవాదములు తెలియచేయడమని, కృతజ్ఞతలు తెలుపమని, షరతులు లేని ప్రేమను ప్రదర్శించమని తెలియచేయడమైనది. ఇవి అన్నీ అత్యున్నత సృజనాత్మకత, ఆధ్యాత్మిక శక్తిని కలిగి పరమాత్మునితో అనుసంధానము చేస్తాయి. ఇదే పరమాత్మ తత్వము. మీరు పై అవగాహనను కలిగి లేనప్పుడు మీరు సరికాని భావోద్వేగములను ప్రదర్శిస్తే మీ శక్తిని కోల్పోవడమే కాకుండా అనారోగ్యము మరియు దుఃఖమును పొందుతారు. మీ ఆలోచనకు లోతైన మనసు స్పందిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆత్మగత లేదా లోతైన మనసు అని పిలవబడే సుప్త చేతనాత్మక మనస్సు లేక సబ్కాన్షియస్ మైండ్ ఆ వ్యక్తి విజయానికి అవసరమైన పరిస్థితులను అతనికేసి ఆకర్షించే దాని స్పృహరహిత మేధస్సును పనిచేయిస్తుంది. తను చేయడానికి ఇష్టపడే పనిని చేయడం చాలా ముఖ్యమన్న విషయాన్ని మనిషి ప్రత్యేక అంశంగా చేసుకోవాలి. మీ ప్రయత్నంలో మీరు సంతోషంగా ఉన్నట్టయితే మీరు విషయం సాధించినట్టే. మీలో సృజనాత్మక కథ కలిగి ఉన్నారన్న వాస్తవాన్ని అంగీకరించండి. దాన్ని సానుకూల బలీయ నమ్మకంగా చేసుకోండి. ఈ అనంత శక్తి మీ ఆలోచనకు స్పందించి ప్రతిచర్యకు పూనుకుంటుంది. ఈ సిద్ధాంతాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని అమలు చేసినట్లయితే సందేహం, భయం, విచారం క్రమంగా కనుమరుగైపోతాయి. మనిషి ఎప్పుడూ ఒక ఆలోచనతో ఉన్నట్టయితే, ఉదాహరణకు ఓటమిని గురించి ఆలోచిస్తూ ఉన్నట్టయితే, ఓటమిని గురించిన ఆలోచన ఓటమిని ఆకర్షిస్తుంది. సుప్తచేతన అతనిలోని ఓటమి ఆలోచనను అతన్ని విన్నపంగా తీసుకొని అతని అనుభవాన్ని వాస్తవం చేయడానికి ముందుకు వెళుతుంది. అతడు ఓటమిని రూపొందించుకునే మానసిక సాధనలో నిమగ్నుడై పోవడం వల్లే అలా జరుగుతుంది. సుప్త చేతనాత్మక మనసు అవ్యక్తం, వ్యక్తిగతం కాదు, ఎంపిక చేసుకోజాలదు. మానవులు భూమికి ఎందుకు వస్తున్నారు? సమస్త జీవకోటి రాసులకు భూమి ఒక పాఠశాల వంటిది. మనమందరూ జీవన విధానములో స్వీయ అనుభవములు పొందుతూ ఆత్మ ఉన్న స్థితి నుండి
ఉన్నత స్థితికి ఎదగడానికి భూమికి వస్తున్నారు. ఉన్న స్థితి అనగా దుఃఖము బాధలతో ఉండడము అని గమనించాలి. ఉన్నత స్థితి అనగా మానవులు అంతిమ లక్ష్యం ఆనందముగా జీవించడము అని తెలుసుకోగలరు. ఆధ్యాత్మిక అంటే చేస్తున్న వృత్తిని వదిలేసి ఆలయంలో గడపడం కాదు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, చేస్తున్న పనిపై ఏకాగ్రత చూపడం, ఆ పని 10 మంది ఉన్నతికి తోడ్పడటం. అదే ఆధ్యాత్మిక తత్వ రహస్యం. పూజ్య శ్రీ విజయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠం. మానవులు ఏమి చేయవచ్చు అనేది ఆత్మ ప్రబోధము లేక ఆత్మ సందేశము లేక ఇంట్యూషన్. హృదయము నుండి మనసులో ఆలోచనలు లేని సమయంలో ప్రకంపనముగా పనిచేయగల సామర్థ్యము మరియు శక్తిని కలిగి ఉంటుంది. గమనించాలి మీరు. మా పరిశోధనలో కనుగొన్నది ఏమంటే అభినందన కరుణలను మనసులో తలవగానే హృదయము మనసు అనుసంధానంలో సహజముగా హృదయస్పందన పెంచుతుంది. అధిక మోతాదులో చైతన్య శక్తి ఎరుక పెరగడము గమనించాము. ఆ శక్తిని చూడలేము, తాకలేము. ఉదాహరణకు ఆలోచనలు, భావనలు మరియు అంతరాత్మ ప్రబోధములు అంతర్లీనం నుండి వచ్చేవి. అవి అద్భుత శక్తి వనరులు. అంతరాత్మ ప్రబోధములు, ఆలోచనలు, భావనలు కర్మహీనములు అనుభవంకు వచ్చును. ప్రాథమికముగా అవి జీవ సంబంధ వ్యవస్థ, ప్రవర్తనాత్మక ఎంపికలు మరియు ఫలితాలపై శక్తివంతమైన ప్రభావం ఉంది. చరిత్రలో ప్రముఖులంతా వారి అంతరాత్మ ప్రబోధములో ముందుకు సాగిన వారి ఉదయం నుండి వచ్చిన అంతరాత్మ ప్రబోధములు సాధారణ విషయాలు మరుగుపరుస్తాయి. ప్రజలలో చాలా మంది హృదయ స్పందన మనకు తెలుస్తుంది. మనసులోని ఆలోచన, భావము కనుమరుగవుతుందో ఉదయం నుండి వచ్చే అంతరాత్మ ప్రబోధము గోచరమవుతుంది. అంతరాత్మ ప్రబోధములు చైతన్యవంతమైన శక్తికి మూలము. మన గురించి, ఇతరుల గురించి మరింత అవగతమవుతుంది. ఈ వీడియో హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వారిది. మేము తెలుగులో అనువదించి మీకు చూపించాము. మనమందరము హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ యొక్క బృందానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆత్మ సందేశము లేక ఆత్మ ప్రబోధము మీకు స్పష్టంగా విషయ పరిజ్ఞానమును తెలియచేస్తుంది. 1. మనము ఏమి చేయవచ్చు? మిమ్మల్ని మీరు నమ్మాలి. మనము ఏమి చేయవచ్చు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. 3. మనలను మనము ప్రేమించుకును విధానము ఆత్మజ్ఞానమును జపించడమే. 4. కృతజ్ఞతలను తెలుపు విధానము. 5. మనము ఏమి చేయవచ్చు? ఎల్లవేళలలో ఎరుకలో ఉండాలి. 6. మనము ఏమి చేయవచ్చు? మీరు ఇతరులకు ఏమి ఇస్తారో వాటిని అన్ని ప్రేమతోనే ఇవ్వాలి. 7. మనము ఏమి చేయవచ్చు? మీరు అన్ని పనులు ప్రేమతోనే చేయాలి. మనము ఏమి చేయవచ్చు? మనకు విశ్వం నుండి ఏమి వచ్చినా ప్రేమతోనే స్వీకరించాలి. 9. మనము ఏమి చేయవచ్చు? మనము మనకు ఉన్న దానితో ఆనందముగా ఉండాలి. 10. మనము ఏమి చేయవచ్చు? మనము మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో ఉండాలి. 11. మనము ఏమి చేయవచ్చు? మనము మన ఆలోచన,
మాట కర్మలతో ఇతరులపై దైవత్వము చూపాలి. పనులు చేయడానికి మనస్సును ఉపయోగించడం మానేయండి. ఉదయాన్ని మాత్రమే అంతర్దృష్టిని తెరవడానికి అనుమతించండి. మీరు ఈ జీవితాన్ని నిజంగా ఇష్టపడతారు. ఆత్మ ప్రబోధం అంటే మరేమీ కాదు, బుద్ధి లేక తెలివి. కానీ మనలో ఆలోచనలు లేని సమయంలో ప్రకంపన రూపములుగా రావడం వలన మన మనసుకు తెలియదు. కానీ ఆ పని మాత్రం స్పష్టముగా చక్కగా చేయబడే శక్తి ఉంటుంది మరియు ఆ పని చేయబడుతుంది. మనమందరము విశ్వమునకు ధన్యవాదములు, ప్రేమతో కృతజ్ఞతను తెలియచేస్తున్నాము. అంతర్దృష్టి అనేది తెలివి మాత్రమే. దయచేసి అర్థం చేసుకోండి. ఇది హృదయం నుండి మరియు ఆలోచించడం మానేసినప్పుడు మాత్రమే. మీరు ఆలోచన కోసం మనస్సును ఉపయోగించడం ఆపివేస్తే ఆ సమయంలో ఆత్మ నుండి వచ్చే సమాచారం లేదా అంతర్దృష్టిని మీరు చూస్తారు, అనుభవమునకు తెచ్చుకుంటారు. 5. ఆత్మ లేక చైతన్యముతో ఉండడానికి కావలసిన జ్ఞానము. చైతన్య స్థితి లేక ఆత్మస్థితి అనేది ఏమిటంటే, మీరు మీ చుట్టూ ఉన్న మానవులందరినీ మీ మనసులో తీర్పు ఏ భావోద్వేగములతో లేకుండా వారిని మీరు హృదయ స్పందనతో పరమాత్మ స్థితిలో చూడగలిగితే మీరు సాక్షిభూతముగా ఉన్నారు అని అర్థం. మీరు గమనించగలరు అనగా మీరు చాలా గొప్ప ఉన్నత అంటే పరమాత్మ స్థితిలో భూమిపై ఉన్నారు. మీరు గొప్ప విశ్వ కార్యములు చేయగలరు అని తెలుసుకోగలరు. చైతన్య స్థితి, ఆత్మస్థితి లేక పరమాత్మ తత్వము అనేది మానవులు ఎప్పుడైతే పరమాత్మ స్థితిలో అందరినీ సాక్షిభూతముగా చూడగలుగుతారో వారు చైతన్య స్థితిలో ఉన్నారు అని అర్థం. దాని అర్థం ఏమిటంటే వారు ప్రతి మానవులను పరమాత్మ స్థితిలోనే చూడగలుగుతారు. వారు ఎప్పుడు ఆనందముగా ఉంటూ ఆనందమును అందరికీ పంచగలరు. గమనించండి, మీరు ఎప్పుడైతే పరమాత్మ స్థితిలో ఈ భూమిపై సంచరిస్తూ మీరు ఉన్న చోట మనశ్శాంతిని పొందుతూ ఉంటే పరమాత్మ తత్వంలో విశ్వశాంతి మీ వెన్నంటే మీరు ఎక్కడ ఏమి చేస్తున్నా మీకు విశ్వశాంతి కలుగుతూ ఉంటుంది. గమనించగలరు. స్పష్టత అంటే మరేమీ కాదు, ఒక చిన్న అప్రమత్తత, ఒక చిన్న గమనిక అంతే. మీ లోపల బయట ఏం జరుగుతుందో నిరంతరంగా గమనించటానికి ప్రయత్నిస్తూ ఉండండి. వీటిని కూడా మంచి చెడు అని తీర్పునివ్వకండి. ఎప్పుడైతే మీరు తీర్పునిస్తారో మీరు ఎరుకలో ఉండరు. తీర్పు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎరుకలో ఉండకుండా చేస్తుంది.
కనుక ఎప్పుడూ కూడా తీర్పునివ్వకండి. మంచి లేదు, చెడు లేదు. మీరెంతవరకు స్పష్టమైన మనసుతో చూస్తారో అప్పటి వరకు కూడా అన్నింటికి సమాన విలువ, సమాన భారం కలిగి ఉంటాయి. మీరు కేవలం సాక్షిభూతముగా గమనించేవారు మాత్రమే. ఏ ఆలోచనతోనూ ఏ సంబంధము ఉండకూడదు. మీరు మీ వల్ల గర్వపడే వ్యక్తిత్వం గలవారిగా ఉంటే మీరు పరిపూర్ణ స్వేచ్ఛతో మీ కాళ్ళపై మీరు నిలబడుతూ మీ సొంత వనరులను సద్వినియోగపరుచుకుంటూ వ్యక్తిగత జీవనాన్ని అనుభవించటమే మనిషిని నిజమైన మార్గం వైపు పయనింపచేయటం మరియు సరి అయిన పునాది కూడా. అదే అతని అంతిమ వికాసానికి ప్రారంభం. కొంతమంది ఇతరుల నుండి ఏదో ఆశిస్తూ ఉంటారు. వారి ప్రేమ బేరమాడుతున్నట్లు షరతులతో కూడుకొని ఉంటుంది. వారు సంపూర్ణముగా అంధత్వముతో ఉంటారు. ప్రేమించటం ద్వారా ఆనందం ఉద్భవిస్తుందని వారికి తెలియదు. ఈ ఆనందం అనేది తమకు తాముగా ప్రేమ వలన వచ్చే అదనపు ఉత్పత్తి. కనుక ప్రేమించండి, ప్రేమగా ఉండండి. మనలో అంగీకార భావం లేకపోవడం వలనే మనలో ప్రతిచర్య ఉంటుంది. ఉక్రోషం, ఆవేశాలు, ద్వేషాలు ఉంటున్నాయి. ఇవన్నీ పోవాలంటే మనలో అంగీకార భావం అనేది స్థిరపడాలి. అప్పుడే మనసు స్థితప్రజ్ఞత కలిగి ఉంటుంది. అంటే మనసు మూల చైతన్యంతో అనుసంధానంతో ఉంటుంది. అంగీకార భావం. మనలో అంగీకార భావం ఉండటం వల్లనే మనలో ప్రతిచర్య సాధ్యపడదు. గమనించగలరు. అంగీకార భావం రావాలి అంటే ఉక్రోషం, ఆవేశాలు మరియు ద్వేషము మనలో ఉండరాదు. మరి వాటిని నిర్మూలించాలి అంటే 3 పనులు తప్పక చేయాలి. ఉక్రోషం, పచ్చిమిర్చి అతిగా తినడము వలన ఫలితము. పచ్చిమిర్చి మితముగా తినడము వలన ఓర్పు, సహనము పెరుగుతాయి. 2 ఆవేశాలు. ఉల్లి, వెల్లుల్లి మరియు అల్లం తినడం వలన ఫలితము. ఉల్లి, వెల్లుల్లి మరియు అల్లం తినడం మానితే ఆవేశాలు ఉండవు. ద్వేషాలు. ఆత్మజ్ఞానం జపించడం వలన షరతులు లేని ప్రేమను పొందుతారు. ఇవన్నీ మనలో లేకుండా ఉన్నప్పుడు మనలో అంగీకార భావము అనేది స్థిరపడుతుంది. అప్పుడు మనసు మూల చైతన్యంలో స్థితమవుతుంది. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, గుర్తుంచుకోవడం హృదయం చేసే పని. మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ మెదడులో కాదు, ఉండాల్సింది వాళ్ళ హృదయంలో. ఆనందం, నమ్మకమనేవి అమ్మకానికి దొరకవు. ఆనందం మనుషులతో పంచుకోవాలి. నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి. దారిలో
ఏవైనా అడ్డంకులొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులొస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. అనుమానంతో అనుమానం, నమ్మకంతో నమ్మకం పెరుగుతాయి. ఇది మనిషికి అనుభవం నేర్పే అసలైన విద్య. వినోబా భావే. మీరు ఆనందంగా ఉండటమే మీకు, మీ చుట్టూ ఉన్నవారికి మీరు చేయగల ఉత్తమమైన పని. ఆనందముగా ఉన్నవారు సహజంగానే ప్రతి ఒక్కరి శ్రేయస్సుకు కృషి చేస్తారు. మీకు తారాసపడే ప్రతిదానిని ఆనందమయం చెయ్యడంలోని సంతృప్తిని మీరు తెలుసుకోవాలన్నదే మా ఆకాంక్ష. ప్రేమాశీస్సులతో మీ చైతన్యపు శిఖరాగ్రాన్ని మీరు చేరుకోవాలనుకుంటే మీ శక్తినంతా ఆ దిశగా కేంద్రీకరించాలి. అప్పుడు అవసరమైతే లోటును పూరించి మీ గురువు మిమ్మల్ని పైకి చేరుస్తాడు. యద్భావం తద్భవతి. జయామణి జైస భావ తయా తైస అనుభవ. నీవు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధముగా తయారవుతావు. నీ భావం ఎలా ఉంటే నీవు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది. నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గులుగా కనిపిస్తారు. నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ మంచి వాళ్ళుగా కనిపిస్తారు. శిక్షణలో చెప్పినవి వ్యక్తిగతముగా తీసుకోరాదు. ఎందుకంటే అత్యుత్తమమైన జ్ఞానము కావున అంగీకరించాలి. అంగీకరించకపోవడము వలన మీరు తీవ్రమైన అలజడి పొందుతారు. దయచేసి గమనించండి. మా సెషన్ భూమిపై అత్యంత విశ్వశాంతి వేదిక. అర్థం చేసుకుని ప్రవర్తించాలి. రోజువారీ సెషన్లో మీ లోపాన్ని చూపించే సాకులు మానుకోండి. మీరు సెషన్కు వచ్చినా లేదా రాకపోయినా, మీరు సెషన్ వింటేను లేదా వినకుంటే, మీరు చెప్పినది చేసినా లేదా చేయకపోయినా, మీరు ఏమి చేసినా లేదా చేయకపోయినా మేము మిమ్మల్ని షరతులు లేకుండానే ప్రేమిస్తున్నాము. మేము మీకు ధన్యవాదములు మరియు కృతజ్ఞత చూపుతాము. ఎరుకలో ఉంటే ఆనందము పొందుతారు. ఎరుకలో ఉంటే షరతులు లేని ప్రేమ మరియు కృతజ్ఞతను కలిగి ఉంటారు. ఎరుక తప్పితే భయము కలుగును. తద్వారా ద్వేషము పొందుతారు మరియు అనారోగ్యము వాస్తవముగా పొందుతారు. వేరే వేరే రూపాల్లో ఉంది. ఇక్కడ ఈ తత్వం ఎలా వస్తుంది? ఇచ్చేవాడు, ఇప్పించబడేవాడు, పుచ్చుకునేవాడు అంతా ఒకటే అనే తత్వం ఇక్కడ ఎట్లా మనకి అర్థం అవ్వాలంటే, అంతా ఎనర్జీ ఫామ్సే. ఇక్కడ ఉండే ఎనర్జీని అక్కడ కూడా ఉంటుంది. ఇది బేసిక్ అన్నమాట. అన్నప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు నిన్న ఏం చెప్పుకున్నాం? అన్నం తింటున్నాం,
ఏదో ఒకటిలే అని కూరుకోవడం కాదు నోట్లోకి, ఎంజాయ్ చేస్తూ తినండి. అందుకే అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఒక టీవీ చూడకుండా, ఒక విషయం గురించి మాట్లాడకుండా, ఎవరిని తిట్టుకోకుండా, లేకపోతే మాట్లాడకుండా తినండి అంటారు. ఎందుకు? మీరు ఎంజాయ్ చేయలేరు ఆ ఫుడ్డుని మాట్లాడుతూ తింటే అని అర్థం. మాట్లాడుతూ తింటే అంటే వేరే ధ్యాస, వేరే చోట మీ మనస్సుండి వేరే విషయాలు చర్చించుకుంటూ ఉంటే మీ మనస్సు ఈ అన్నం అనే దాని మీద మీరు అంటే దాని మీద దృష్టి పెట్టలేరు, ప్రేమతో తినలేరు. ఎప్పుడైతే ఆ తిన్న ఏదైతే ఫుడ్ భోజనం మనకు వంట బట్టి మంచి శక్తి రావాలంటే ఏం చేయాలి? మనమే అదైపోవాలి. అంటే ఎలాగా? తింటున్న అన్నం మీద ప్రేమతో తినాలి, ఇష్టంతో తినాలి. నాకొద్దు, నాకు నచ్చదు, ఇది ఇలా ఉంది, వాళ్ళు చేశారు కాబట్టి నేను తిన్ను, వాళ్ళు పెట్టారు కాబట్టి నాకు ఇష్టం లేదు, ఇలాంటివన్నీ వస్తున్నాయంటే ఇవన్నీ మీ శరీరం మీద పనిచేస్తాయి. ద్వేషము, కోపము ఇవన్నీ ఆ రూపంలో లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకు? అలాంటి ఎనర్జీస్తో పోతాయి. అన్నముతో తిని పెరిగేది అన్నగత శరీరం, భౌతిక శరీరం, పైన మనకు కనిపించే శరీరం. అలాంటి శక్తిని, అలాంటి భోజనాన్ని మీరు లోపలికి పంపించారు కాబట్టి అలా తయారవుతుంది మీ శరీరం. అన్నం తిని పెరిగే శరీరము అలా తయారవుతుంది, ద్వేషంగా తయారవుతుంది, కోపంగా తయారవుతుంది. ఈ శరీరము దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మీ లోపలి భావాలను రిప్రజెంట్ చేస్తుంది. మీ లోపల ఎలా ఉన్నారు, ఎటువంటి ఆలోచనలు ఉన్నారు, ఎటువంటి భావంతో తిన్నారు, అవన్నీ దీని మీద డిస్ప్లే అవుతాయి. మీకుండే జబ్బులు 2 రకాలు, ఒకటి కర్మకు సంబంధించిండేది, ఒకటి భావనలకు సంబంధించిండేది. మీకు వచ్చే జబ్బులు మీరు ఎటువంటి భావనతో ఉన్నారని మీ జబ్బులు తెలుపుతాయి. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఎంత ప్యూర్ అయిపోతే అంత తొందరగా మనము ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాం, ఎరుకతో ఉంటాం, ఆనందాన్ని పొందుతాము. ఇక్కడ మీరు సంపూర్ణంగా ఉంటే మీరు చేసేవాడు కాదు, మీరు కేవలం ఒక వాహనం, ఒక మార్గం వంటి వారే. మరియు ఆ మార్గంగా మారటం అనేది ఆనందదాయకం. ఇక్కడ మీరు ఎంత ఇన్వాల్వ్ అయి పనిలో ఉండాలి అంటే, నేను ఒక గ్యాడ్జెట్, నేను ఒక వాహనం, నేను ఒక ఆయుధం, నేను ఒక గ్యాడ్జెట్ అన్న భావన మీకు ఎప్పుడైతే వస్తుందో, ఈ శరీరంతో పనిచేయించుకుంటూ ఉండేది నా చైతన్యం అన్న భావన మీకు ఎప్పుడైతే వస్తుందో, మీరు వేరే, చైతన్యం వేరే కాదు. భౌతిక శరీరం వేరే, నేను అనే ఈ మనసు, బుద్ధి, చైతన్యము వేరే వేరే కాదు, అంతా ఒకటే. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఈ దారిలో వెళ్తున్నా, నేనే ఆ దారి. తేడాలు కనిపిస్తాయి అక్కడ? ఆ దారి నేనే. ఎదుటి వాళ్ళలో నేను ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, అక్కడే నేను, అదే నేను. అంటే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఎందుకు మీరు వాళ్ళలో తేడాలు చూస్తున్నారంటే, అక్కడ ఉండేది కూడా నేనే అన్న భావంతో చూసినప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకోరు, మిమ్మల్ని మీరు అసహించుకోరు, మిమ్మల్ని మీరు కోప్పడరు కదా. ఆ భావన ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఏది తేడా కనిపించదో, ఆ మార్గమే నేనైపోతానంటే ఇదే అర్థం. సంపూర్ణంగా ఎప్పుడు సంపూర్ణంగా ఉండగలుగుతారు? ఎరుకతో ఉన్నప్పుడు, నేను ఒక చైతన్య శక్తి అని తెలుసుకున్నప్పుడు. నేను చూసేవాడిని మాత్రమే, అంటే ఎరుకతో సాక్షీభూతంగా ఉండే చైతన్యం నేను అని తెలుసుకున్నప్పుడే మీరు
అది ఎప్పుడు తెలుస్తుంది? అన్ని పనులు ప్రేమతో చేస్తూ 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 ఉంటే ఆ స్థితికి ఎదుగుతారు, ఎరుకతో ఉంటారు. ఎప్పుడైతే ఇవి చేస్తూ ఉంటారో, నేను కాదు చేస్తూ ఉండేది, ఈ జ్ఞానం కొరకు ఈ ఫిజికల్ బాడీతో, ఈ శరీరంతో నా చైతన్యం చేయిస్తోంది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఇది ఒక వాహనం అంతే. భౌతిక శరీరం ఒక వాహనం. ఇప్పుడు ఫోన్ ఉంది, మాట్లాడుతున్నాం. ఫోనే మనం కాదు కదా, ఫోను ద్వారా మాట్లాడుతున్నాము. మనం ఎంతలా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతాం మనకి ఇష్టమైతే అంటే, మనమే మిళితమైపోతాం అందులో. నేను ఫోన్లో మాట్లాడుతున్నానన్న స్పృహ ఉండదు. చూసారా, ఎదుటిగా ఎవరితో మాట్లాడుతున్నామో నిజంగా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నామన్న ఫీల్తో మాట్లాడతారు. వీడియో కాల్ అయినా ఆడియో కాల్లో కూడా అంతే ఫీల్తో మాట్లాడతారు మీరు, వీడియో కాల్ కాకపోయినా కూడా. అంటే ఆ ఫోనే మీరైపోయినంత ఫీల్ మీకు ఉంటుంది కాబట్టి మీ కాన్వర్జేషన్, మీ సంభాషణ మీకు అంతలా డెప్త్గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా అదే, భోంచేస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనే నేను, ఆ విషయమే నేను అన్నంత ప్రేమతో, తేడా లేకుండా, ఈ పని ప్రేమతో చేస్తాను, ఈ పని ప్రేమతో చెయ్యను అని కాదు. ఏ పనైనా సరే మనకు అప్పగించబడింది యూనివర్సల్ వర్క్, చేస్తూ పోవడమే. అట్లా తేడా లేకుండా ఎప్పుడైతే ప్రేమతో మనం చేస్తూ పోతామో, ఎరుకతో చేస్తూ పోతామో, అప్పుడు సంపూర్ణత్వం ఉంటుంది. తేడా ఎక్కడుండదు. ఆ చేసే పని తేడా ఉండదు. అదే మీరైనంత చైతన్యంతో చేస్తారు. అక్కడ ఎలా ఉండాలి? నేను చేస్తున్నానన్న భావన కాకుండా నాచే చేయించబడుతోంది. ఎందుకు? ఇది అహం తాలూకా విషయాలు అంటకుండా ఉండడానికి, కర్మలు అంటకుండా ఉండడానికి. మీరు కాకపోతే ఇంకొకరు చేస్తారు, మీ స్థలంలో లేకపోతే ఇంకొకరు చేస్తారు. ఏం పెద్ద పుడింగిలు మీరే చేయాలని లేదుగా, ఇంకొకరు ఎంచుకోబడతారు, ఇంకొకరు ఆపర్చునిటీ తీసుకుంటారు, అంతే. ఎప్పుడైతే మీరు అటువంటి భావంతో చేస్తారో ఆ మార్గమే మీరుగా మారటం అనేదే ఆనందదాయకం. అంటే ఇంకేమీ లేదు తేడా, అంతా ఒకటే చైతన్య శక్తి అనేది. అక్కడ వాళ్ళు వేరే, నేను వేరే అన్న భావన లేనప్పుడు ఈ ఆనందం అనే దాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీరు ఒక బిస్కెట్ తిన్నారు, లేదు చాక్లెట్, వయసుతో సంబంధం లేదండి, ఒక చాక్లెట్ తిన్నారు, లేదు ఒక స్వీట్ తిన్నారు, ఏదైనా సరే అది తింటున్నప్పుడు మీ నోట్లోకి, మీ నాలుకకు ఆ పదార్థం తగిలినప్పుడు మీకు టెస్ట్ చేసుకోండి, ఈసారి గమనించుకోండి, ఎటువంటి ఆలోచన లేకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. ఏ ఆలోచన రాదప్పుడు. ఎంత బాగుంది ఇది అన్న ఒక మంచి ఫీల్ వస్తుంది చూసారా, అది మీరు దాన్ని కోరికతో తింటే, ఇష్టంతో తింటే, ప్రేమతో తింటే ఈ స్థితి మీరు ఏదైతే పొందుతారు, ఇదే ఆనందం. అంటే ఇటువంటి ఆనందాన్ని ప్రతి చోట మీరు పొందాలి, ప్రతి చోట మీరు దీన్ని ఎంజాయ్ చేయాలి ఆ పనిని. ఇప్పుడు మీరు తింటున్నప్పుడు నా నాలుక తింటోంది, వాళ్ళు చేశారు నేను తింటున్నాను అన్న భావనలు వస్తాయా, ఆలోచనలు వస్తాయా? రావు కదా. అంటే ఎలా తింటున్నారు? దాని మీద తృప్తితో, ఇంట్రెస్ట్తో, ఇష్టంతో. అప్పుడు ఇదేనండి ఆ మార్గమే. అంటే ఎవరు చేశారు, ఎవరు పెట్టారు అవి కూడా ఏం గుర్తురావు. తినడం, ఆ ఎంజాయ్ చేయడమే గుర్తొస్తుంది, ఉంటుంది అంతే. స్థితి అన్నారు దాన్ని, అందుకే ఆనందాన్ని అదొక స్థితి. అటువంటి స్థితిని మీరు ఎల్లప్పుడూ పొందుతూ ఉండాలి. ఇదే
మార్గం నేనైపోవడం అంటే. ఓకే మాస్టర్స్, దీని మీద ఏదైనా డౌట్లు ఉంటే మళ్ళీ అడగండి. ఇంకో విషయం మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వమునకు కృతజ్ఞతలు. మనం మాట్లాడే పదాలు కేవలం ఉచ్చారణలు కావు. అవి ఈథర్లో అంటే విశ్వములో శాశ్వత ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. ఇతరులను సంతోషపెట్టే వాళ్ళెప్పుడు సంతోషంగానే ఉంటారు. సంతోషమెరుగని వ్యక్తి ఇతరులకు అలాగే సంతోషం లేకుండా చేస్తాడు. మార్క్ ట్వైన్. ప్రపంచం బాలేదు, వాడు సరిగా లేడు, ప్రభుత్వం సరిగా లేదు అని మొత్తుకుంటున్న ఓ మనిషి, మొదట మారాల్సింది నువ్వే అని తెలుసుకో. దృష్టి మారితే సృష్టి మారుతుంది. అభిప్రాయం అంటే ఏమిటి? ఒక వ్యక్తిని వ్యాఖ్యానించినా లేక విమర్శించినా అది వారి అభిప్రాయము మాత్రమే. వ్యక్తి అడగకని ఎవరైనా ఆ వ్యక్తిపై వారి అభిప్రాయము తెలియచేయుదురు. ఆ వ్యక్తిపై ఎవరి అభిప్రాయము వాస్తవము కానక్కరలేదు. అందువలన అది సత్యము కాజాలదు. అడగకని చెప్పబడిన అభిప్రాయముపై సాక్షిభూతముగా ఉండాలి. అప్పుడు ఏ కర్మ లేదు. ఒకవేళ అభిప్రాయముపై స్పందిస్తే మీ శక్తి కోల్పోతారు. హాజరైన వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. మీ సమయము మాకు ఇచ్చారు. మేము మీకు మా షరతులు లేని ప్రేమతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. మా సమయము మీకు ఇచ్చినందుకు.